హాయ్ అండి. ఆలు టమాటా కర్రీ ఇలా ట్రై చేయండి. అచ్చం హోటల్ స్టైల్లో వస్తుంది. ఈ ఆలు టమాటా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, అదేవిధంగా మనం ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, ఉప్పు, కారం, గరం మసాలా, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా ప్యాన్ పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలను ఒకసారి కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఉప్పు అనేది యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. మూత పెట్టుకుని 2 మినిట్స్ మగ్గనిచ్చాక మళ్ళీ తీసి మళ్ళీ కలుపుకుని దాంట్లోకి టమాటా ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మళ్ళీ 2 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన అంతా పోయే వరకు మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కలను యాడ్ చేసుకొని దాంట్లోకి తగినంత కారం, తగినంత ఉప్పు, గరం మసాలా, చిటికెడు పసుపు వేసుకుని మొత్తం కలుపుకోవాలి. గరిటెతో కలిపితే విడిపోతాయి కాబట్టి ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి బంగాళదుంప ముక్కలు విడకుండా కలుపుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి, ఆలు బంగాళదుంప కర్రీ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ అండి.